అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వేళ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరించారు. త్వరలో కర్గే ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. వెనిజులాలో చేసినట్లు ఇరాన్లో చేస్తామని, ఆయిల్, గ్యాస్, ఇన్ఫ్రా మార్కెట్లను స్వాధీనం చేసుకోనున్నట్లు చెప్పారు. డీల్ కుదుర్చుకోకుండా ఇరాన్ ఆలస్యం చేస్తుందని, ఇప్పటికే ఆ దేశం సైనిక పరంగా తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. బహ్రెయిన్, కువైట్, జోర్దాన్లలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు. ఒకవేళ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ఇజ్రాయెల్, మధ్యప్రాచ్య దేశాలు ఉండేవి కావన్నారు. వాళ్లు ఖచ్చితంగా దాడి చేసేవాళ్లం, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. కానీ నిన్న ఇరాన్ను గట్టిగా దెబ్బ కొట్టామని, ఈ రోజు కూడా వారిని మళ్లీ గట్టిగా దెబ్బ కొట్టబోతున్నామని హెచ్చరించారు ట్రంప్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. అమెరికా సంబంధించి ఇరాన్ మధ్య పరిస్థితులు మరింత ఒకసారి ఉద్రిక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో గత కొద్ది నెలలుగా కూడా ఇరాన్ టార్గెట్ చేసుకుని అమెరికా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. సో ఈ క్రమంలో మధ్యలో ఒక చర్చల పేరుతో కొంత, ఎందుకంటే ఇరు పక్షాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. సో మరొకసారి గత 4-5 రోజులుగా కూడా ఇరాన్ ను టార్గెట్ చేసుకుని అమెరికా వరుసగా దాడులకు పాల్పడుతుంది. సో ఏదైతే ఒప్పందం కుదుర్చుకోవాల్సిందో చర్చలకు సంబంధించి ప్రతిపాదన పెట్టాం, వాటి విషయంలో డీల్ కుదుర్చుకునే విషయంలో ఇరాన్ మొత్తంగా మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. ఇరాన్ ఒక రకంగా చెప్పాలంటే ఒప్పందం విషయంలో పూర్తి స్థాయిలో మొండిపట్టు ప్రదర్శిస్తుందని ఒక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అమెరికా. సో ఈ నేపథ్యంలో తాజాగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఇరాన్ ను టార్గెట్ గా చేసుకుని ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సో గతంలో కూడా చర్చలకు ముందు 2-3 రోజుల ముందు కూడా ఇరాన్ ను మొత్తంగా కూడా ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం, ఇరాన్ యొక్క నాగరికతను ధ్వంసం చేస్తామన్నట్టు కూడా తీవ్ర స్థాయిలో ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. సో అప్పుడు కూడా మొత్తం ప్రపంచ దేశాలు కూడా ఏం జరగబోతోంది, రాత్రి ఇరాన్ సంబంధించి ఈ రోజు ఇరాన్ ను అమెరికా ఏం చేయబోతుందంటూ కూడా ఆ చర్చ జరిగింది. కానీ వెంటనే గంటలు గడవక ముందే చర్చల ప్రతిపాదన తెరపైకి రావడం, కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో మొత్తం కూడా ప్రశాంత వాతావరణం ఉంది. సో తడపా చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఒక రకమైన మొత్తంగా కూడా ఇటు ఇరాన్, అమెరికా విషయంలో మాత్రం ఒక చర్చలకు సంబంధించి పూర్తి స్థాయిలో సఫలీకృతమైనటువంటి పరిస్థితి అయితే రావడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా మరొకసారి ఇరాన్ ను టార్గెట్ గా చేసుకుని పెద్ద ఎత్తున దాడులకు పాల్పడే అవకాశం ఉంది. సో ఇప్పటికే నిన్న మొన్న అక్కడ ఉన్నటువంటి ఇరాన్ సంబంధించినటువంటి ఏదైతే క్షిపణి కేంద్రాలు ఉంటే వాటిని టార్గెట్ చేసుకుని, రాడార్ కేంద్రాలను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతోంది. సో ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు సాయంత్రం మరొకసారి డొనాల్డ్ ట్రంప్ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సో త్వరలో కర్గే ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం సంచలనంగా మారింది. వెనిజులాలో చేసినట్టు ఇరాన్ లో చేస్తామని, ఆయిల్, గ్యాస్, ఇన్ఫ్రా మార్కెట్లను స్వాధీనం చేసుకోనున్నట్లు కూడా చెప్పారు. సో ఏదైతే గతంలో ఎప్పుడైతే ఇరాన్ సంబంధించినటువంటి ఏదైతే వాణిజ్య కేంద్రాలు ఉన్నాయో, ఇరాన్ సంబంధించిన ఆర్థిక మూలాలు ఉన్నాయో వాటిని టార్గెట్ గా చేసుకుని ఇక ఇరాన్ వాణిజ్య ఏదైతే ఆర్థిక మూలాన్ని టార్గెట్ గా చేసుకుని అమెరికా ముందుకు వెళ్లే పరిస్థితి కనపడుతుంది. సో ఆయిల్, గ్యాస్, ఇన్ఫ్రా మార్కెట్లను స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం వెనుక కూడా ఇదే కారణం ఉంది. మొత్తానికైతే ఒక రకమైన వార్నింగ్ ఇస్తున్నారు. సో మీరు కనుక మేము చెప్పినట్టు ఒప్పందం కుదుర్చుకోకపోతే, డీల్ కుదుర్చుకోకపోతే ఇక నెక్స్ట్ తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి కూడా ట్రంప్ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పటికే ఆ దేశం సైనిక పరంగా తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి కూడా ట్రంప్ చెప్పుకుంటూ వస్తాడు. సో దాంతో పాటు బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తున్నందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. సో గెట్ రెడీ ఫర్ బిగ్ వార్ అన్నట్టుగా కూడా ట్రంప్ ఘాటుగా హెచ్చరించపరుస్తుంది. ఒకవేళ కనుక ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ఇజ్రాయెల్, మధ్యప్రాచ్య దేశాలు అంటే పశ్చిమాసియా దేశాలు ఉండేవి కావన్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా దాడి చేసేవాళ్ళని. సో ప్రస్తుతానికైతే వాళ్ళు కేవలం బెదిరింపులే, అణ్వాయుధాలు లేవు. సో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది. సో కానీ నిన్న ఇరాన్ ను గట్టిగా దెబ్బ కొట్టామని, ఈ రోజు కూడా వారిని మరొకసారి భారీ దాడులకు వాళ్ళ మీద చేయబోతున్నామని చెప్పేసి కూడా ట్రంప్ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. సో అల్టిమేట్ గా చూడాలి. దాదాపుగా ఫిబ్రవరి 28 నుంచి కూడా వరుసగా ఇరాన్ పై అమెరికా, ఒకవైపు ఇజ్రాయెల్ రెండు కలిపి ఏకపక్షంగా దాడి చేస్తే అప్పటి నుంచి కూడా ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. సో మొదటిసారి ఫిబ్రవరి 28 జరిగిన దాడిలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇరాన్ సంబంధించిన సుప్రీం గా ఉన్నటువంటి అయతుల్లా ఖమేనీ మృతి చెందాడు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అయతుల్లా ఖమేనీ తర్వాత ఇరాన్ తమ చెప్పు చేతుల్లోకి వస్తుందని అమెరికా భావించినప్పటికీ అది ఇప్పటికి కూడా సాధ్యపడడం లేదు. సో మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో అర్మా జలసంధి అనే కీలక మారంతో
చాలా వ్యూహాత్మకంగా ఇరాన్ అర్మాజ్ జలసంధిని అడ్డు పెట్టుకొని అర్మాజ్ జలసంధితో ఇప్పటి వరకు కూడా నెట్టుకుంటూ వచ్చింది. సో త్వరలోనే అర్మాజ్ జలసంధిని కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి అమెరికా చెప్తుంది. సో మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది, నిజంగానే అన్నంత పని డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తాడా, ఇరాన్ పై పెద్ద ఎత్తున దాడికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారనేది కూడా వేచి చూడాలి. సో అల్టిమేట్ గా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్ ఎటువైపు జరుగుతూ ఉంది, ఇరాన్ కి సంబంధించి ఏ రకంగా అమెరికా టార్గెట్ చేయబోతుందో అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.